ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఉన్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అనెస్థీషియా బుక్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఈరోజు బుక్ 2 డే 4. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఈరోజు అనస్తాషియా బుక్ అంటే ద రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా అనస్తాషియా నెక్స్ట్ చాప్టర్ కి వెళ్తున్నాం మాస్టర్స్. అద్భుతమైన బుక్ ఉంది ఇది. చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. జాగ్రత్తగా వింటూ లాస్ట్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ మళ్ళీ మీరు చూస్తూ ఉంటేనే అప్పుడు ఈ కనెక్టివిటీ మీకు వస్తుంది. ఎందుకంటే ఆల్ ఆర్ రిలేటెడ్ మాస్టర్స్. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతా ఉందంటే, అనస్తాషియా చిన్నప్పుడు ఎలా ఉండేది అనేది వాళ్ళ తాత చెప్తున్నారు ఇక్కడ. సో ఏం జరిగిందబ్బా, అనస్తాషియా 2 ఏళ్ల పాప ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు పోగొట్టుకుంది అని తెలుసు కదండి అందరికి. అలా అయితే ఎలా పోగొట్టుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకు తను అడవిలో ఉన్నారు అనే ప్రశ్న అందరి మనసులో వచ్చే ఉంటుంది. ఈ రోజు దానికి ఒక జవాబు దొరుకుతా. అనస్తాషియా 2 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు అడవిలో వాళ్ళ తల్లిదండ్రులు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారండి. అంటే ఈ సెడార్ వృక్షాల గురించే కదండి ఈ బుక్ ఉండేది. సెడార్ వృక్షాల శక్తి, అందులో ఎలాంటి శక్తులు ఉన్నాయి, దాంతో మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎలా ఈ రోజు ఈ ఇప్పటికి అంటే ఇక్కడ ఉండే ఈ కాలంలో ఆ శక్తిని ఎలా ఉపయోగించొచ్చు, అంటే మన వరల్డ్లీ అక్విజిషన్స్ ఉన్నాయి కదండి, మన వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ దొరికిందంటే మనం ఈ రోజుకి సరి అయిన కంపాటబిలిటీ అంటారు, ఎలా దానికి తోడుగా అది హెల్ప్ అవుతుంది అనేది చూస్తాం. అలా వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఏ విషయాలు అయితే అనస్తాషియా చెప్తా ఉందో మనకు, అదంతా వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఆ విషయాలు అలా డిఎన్ఏ త్రూ పాస్ అవుతుంది. మనం అనుకుంటున్నాము మనం తెలుసుకున్న సైన్స్, తెలుసుకున్న సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్ ఏదైతే ఉన్నాయో అవి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు లిఖితంగా దొరికితే, చదివితే, కేస్ స్టడీస్ చదివితే మనకు తెలుస్తాయని. నో మాస్టర్స్, అవి మన ఆలోచనతో మనం మన పిల్లలు కూడా ఇవ్వచ్చు. సో దాన్నే త్రూ డిఎన్ఏ అంటారు. సో తెలియకుండానే మీరు ఎన్నో విషయాలు అది సరి అయింది కావచ్చు, సరి కానిది కావచ్చు, మన పిల్లల్లో ఏవైతే వస్తున్నాయో ఆలోచనలు అదంతా మన నుంచి వచ్చినవి. అఫ్ కోర్స్ సొసైటీ అండ్ ఎన్వైరన్మెంట్ లో నుంచి కూడా కొన్ని విషయాల్ని గ్రహిస్తారు. అయితే ఆ గ్రహించే శక్తి కూడా ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా తీసుకోవాలా, సరిగ్గా అర్థం చేసుకోవాలా, ఎలా దాన్ని కాంటెంప్లేట్ చేయాలా అనే ఒక బేసిక్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, కాన్షియస్నెస్ ఇంటెలిజెన్స్, అది ఒక లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్ లో మనం చూసామండి. పోయిన కొన్ని ఎపిసోడ్లు చెప్పారు ఎలా అయితే పాలు పట్టించేటప్పుడు తల్లి పాలుతో పాటు అలాంటి శక్తులు ఒక మనిషికి వస్తాయి తల్లి నుంచి. సో అలా ఇవి యుగ యుగాలుగా నడుస్తా ఉంది. ఎలాంటి విషయాలే అనస్తాషియా తల్లి అనస్తాషియా కూడా ఇచ్చింది. సో ఏం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులు అది ఒక ఎపిసోడ్ ఉందండి, అది తర్వాత చూద్దాం ఎలా అయితే వాళ్ళు చచ్చిపోయారనేది. ఇప్పుడు మనం అనస్తాషియా చిన్నప్పుడు ఎలా ఉన్నింది. సో 2 ఏళ్ల పాప ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయారు. వాళ్ళు కూడా అడవిలోనే జీవిస్తున్నారు. వాళ్ళ తాత ముత్తాత అంటే అనస్తాషియా తాత మరి ముత్తాత పక్కనే ఉన్న ఒక పల్లెటూరులో ఒక చిన్న గ్రామం అన్నమాట. అక్కడ ఎక్కువ మంది లేరు. ఒక 6 ఫ్యామిలీస్ ఉన్నాయంట. అంటే వీళ్ళు ఉండేది చాలా దూరంగా ఉన్నారు. మాస్కో సిటీ అంటే క్యాపిటల్ సిటీ నుంచి చాలా చాలా దూరం, సైబేరియన్ ఫారెస్ట్. దాదాపు మనకు ఆర్కిటిక్ పైన ఆర్కిటిక్ సర్కిల్ నార్త్ పోల్ కు దగ్గరలో ఉన్నారు. సో గ్రామాలన్నీ చిన్న చిన్నగానే ఉంటాయండి. ఒక 5 ఇల్లు 10 ఇల్లు అంటేనే పెద్ద గ్రామం అన్నమాట. ఆ తాత ముత్తాత మాత్రం ఆ గ్రామంలో ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్ళిపోతుంటారు. ఇలా వీళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత వాళ్ళొస్తారు. చేయాల్సిన కర్మకాండాలు వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళ బాడీని మట్టిలో పెట్టడము అలా చేస్తారు. ఇది పాప చిన్న పాప కదా, తనకేం చెప్పాలి, తను ఎలా రియాక్ట్ అవుతుంది, అది మాత్రమే వాళ్ళిద్దరూ గమనిస్తున్నారు.
మట్టిలో పెట్టిన తర్వాత ఆ గోరీలాగా మట్టి పెట్టారంట. కొంచెం ఎత్తుగా ఉంటుంది గదండీ! బాడీ పెట్టిన తర్వాత అలా చేసి పెట్టారు. గుర్తు కోసం పెడతారలా. అయితే ఆ పాప అక్కడే కూర్చొని అనస్తాషియా పాప ఆట ఆడుకుంటా ఉందంట. ఆట ఇన్ ద సెన్స్ జస్ట్ అబ్జర్వ్ చేస్తా ఉంది. అలా కూర్చొనుంటే తన చేతుల మీద పురుగులు ఆహ్, ఆహ్, అలా పాకుతున్నాయంట. పురుగుని చూస్తా ఉంది. అది ముట్టుకుంటా ఉంది. అలా తన లోకంలో తను ఉంది. అయ్యో! చిన్న పాప అని వాళ్ళ మనసులో వస్తుంది. చిన్న పాపకి ఎలా చెప్పాలి? ఏం చేయాలి? అయితే వీళ్ళు ఏ సంశోధన అయితే తల్లిదండ్రులు చేస్తున్నారో తాత ముత్తాతకు కూడా తెలుసు. అంటే ఒక మనిషి ఇండిపెండెంట్‌గా ఈ అడవిలో కూడా బతకొచ్చు. ఎక్కడైనా బతకొచ్చు. మనమేమో అనుకుంటామండి పిల్లలుంటే పెద్దవాళ్ళు కావాలి, సమయానికి అన్నం పెట్టాలి, నిద్రపుచ్చాలి, అవన్నీ లేదండి. స్కూలింగ్ చేయాలి. అదంతా అవసరం లేదు అనేదే అక్కడ వాళ్ళు రిసర్చ్ చేస్తున్నారు. ఇంకా అలాంటి వాళ్ళ పిల్లల్ని ఇంక తాత, ముత్తాత ఎలా ఇంటర్ఫియర్ చేస్తారండి? వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా అనస్తాషియాని అలాగే పెంచుతున్నారు అని. కాసేపు అక్కడే ఆగుతారు. అక్కడి నుంచి నిదానంగా వెళ్ళిపోతారు. అక్కడ ఆ పాప అక్కడే ఉండిపోతుంది. వ్లాడిమిర్‌కి ఈ కథ చెప్తా ఉంటే వ్లాడిమిర్ స్టన్ అవుతారు. ఏంటి 2 ఏళ్ల పాపని అలా వదిలేసి ఎళ్ళిపోయారు అడవిలో. ఇది అసలు కరెక్టేనా? ఇది నేను ఒప్పుకోను. అసలిది మంచిది కాదు. అడవిలో జంతువులుంటాయి. ఆకలేస్తే పాప ఎలా చెప్తుంది అని. అనస్తాషియా ఇది కథగా అనస్తాషియా తాతగారు చెప్తున్నారు యాక్చువల్లీ. కథగా చెప్తున్నారు. లేదు మాకు తెలుసు ఆ పాప సర్వైవ్ అవుతుంది అని. సో, వాళ్ళు ఊరికెళ్తారంట. ఒక 2 రోజుల తర్వాత తిరిగొస్తారు. తిరిగొచ్చినప్పుడు చూస్తారు ఆ పాప అక్కడే తిరుగుతా ఉంది, ఆడుకుంటా ఉందంట. అయితే వాళ్ళ అమ్మ ఆ గోరీలాగా ఏదైతే కట్టారో అక్కడే దాని పైన కూర్చొనుందంట ఆడుకుంటూ. నిదానంగా అక్కడి నుంచి లేసింది. వీళ్ళు వెళ్లారు. వెంటనే వెళ్లి ఎత్తుకోవడానికి వెళ్లరండి. పక్కనే నిల్చొని చూస్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు చూస్తారు ఆ పాప అక్కడి నుంచి ఆ గోరి ఎక్కిందంట. అక్కడి నుంచి దిగి వస్తా ఉంది. 2 ఏళ్ల పాప. ఇంకా మాటలు రావు. ఇంకా నడవడానికి పూర్తిగా నేర్చుకోలేదు అని చెప్తుంది. ఎప్పుడైతే ఆ పాప దిగుతా ఉందో బ్యాలెన్స్ అవ్వదు కదండీ! మట్టి పైన ఎక్కితే మనం కూడా కొంచెం హైట్‌లో ఎక్కినా ఇంత పెద్ద కాళ్ళున్నా మనం బ్యాలెన్స్ చేయలేము. అలాంటిది ఆ బేబీ చూడండి అలా దిగుతా ఉందంట. బ్యాలెన్స్ చేసుకుంటూ దిగేసరికి కొంచెం పడేలా అయింది. కింద ఇంకా పడిపోతుంది అనేసరికి వీళ్ళు చూస్తున్నారు తాత, ముత్తాత. కింద పడిపోలేదు. మన మన పృథ్వీ గురుత్వాకర్షణ ఎలా ఉందంటే ఏదైనా పడిపోయే వస్తువు ఉంటే సడెన్‌గా ఇలా పడిపోతుంది. బికాజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే ఈ పాప ఇలా పడిపోతా ఉంటే నిదానంగా ఒక ఫెదర్ లాగా నిదానంగా పడిపోయింది. అక్కడ ఆ పడిపోవడం జరుగుతా ఉంటే అక్కడ ఒక కాంతిలా కనిపించింది. ఒక నీలి కాంతి అలా తనని నిదానంగా భూమి మీద దింపినట్టుగా కనిపించింది తాతకి. ఓహ్! చూస్తూ ఉన్నారు. ఏదో ఒక శక్తి ఇక్కడ ఉంది తనతో పాటు. అలా అది దింపిన తర్వాత అనస్తాషియా అంటే ఆ బేబీ అనస్తాషియా ఆ వెలుతురు పక్కన చూసి నవ్వుతా ఉంది. స్మైల్ చేసిందంట. ఏదో మాట్లాడినట్టు చేతులు ఊపుతా ఉందంట. అంటే మాటలు రావు. అయితే ఏదో మాట్లాడుతా ఉందని కొంచెం దగ్గరికెళ్లి వింటారు. ఏం చేస్తున్నది పాప? ఏం మాట్లాడుతా ఉంది? అప్పుడు అప్ పాప అనస్తాషియా అంటా ఉంది. మమ్మ, పప్ప ఫస్ట్ మా, పా అని మరి దానికి మమ్మీ అన్నట్టుగా రష్యన్ లాంగ్వేజ్‌లో మమ్మచ్చా, పప్పచ్చా అంటా ఉందంట. వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా ఉన్నాను అని అంటా ఉందంట. తను ఇద్దరు పోయా. నేను ఒంటరిగా ఉన్నాను. ఈ పాపకి అదంతా అర్థమైందా? వాళ్ళు వెళ్ళిపోయారనేది అని చూస్తున్నారు. ఆ వెలుతురు అలా పాపని దింపిన తర్వాత తన తల పైన కొంచెం పైకెళ్ళి అక్కడే ఉందంట. ఒక లైట్ లాగా, ఒక మేఘంలాగా కనిపిస్తా ఉంది. చూస్తూ ఉన్నారు తాత ఏం జరుగుతుందో చూద్దామని. మళ్ళీ ఆ పాప కింద దిగిన తర్వాత అమ్మ చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకొని, అమ్మయుంటే ఎలా చేసేది? అక్కడంతా గూడిసేదనమాట. చీపురుతో గుడిసినట్టుగా అక్కడుండే రెమ్మలు, కొమ్మలు అలా చిన్న చిన్న వుడెన్ స్టిక్స్ అదేంటి బ్రాంచెస్ తీసుకొని అలా ఆ పాప కూడా చిన్న చిన్న చేతులతో అలా 4 కట్టలు తీసుకొని ఊడ్చడానికి ప్రయత్నిస్తా ఉంది. చిన్న చేతులు కదండీ! బ్యాలెన్స్ అవ్వదనమాట. గ్రిప్ రాదు. కింద పడిపోతాయి.
అయ్యయ్యో! పడిపోయింది అని మళ్ళీ ఎత్తుకోవడానికి ఆ పాప అలా వంగితే, ఆ వెలుతురు ఏదైతే ఉందో మేఘంలాగా, అది వచ్చి చేతిలో అందించినట్టుగా ఇది చూస్తారు వీళ్ళు. మళ్ళీ ఇంకోసారి ఆ చీపురు కట్ట తన చేతికొచ్చినట్టు. ఆశ్చర్యపోతారు. ఏ శక్తి ఇది తనకి అలా ఎంతగా తల్లిగా సపోర్ట్ చేస్తా ఉంది అని. మళ్ళీ తను స్మైల్ చేసి థాంక్ యూ చెప్పినట్టు మళ్ళీ ఆ పనిలో ఉంది పాప. వీళ్ళు చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఏం చేస్తుందా అని. ఏదేదో పని చేస్తుంది. అటు ఇటు తిరుగుతుంది. నిదానంగా అలసిపోతుంది. ఇదంతా ఊడ్చిన తర్వాత అలసిపోయి అమ్మ ఎక్కడైతే రోజు పడుకునే టైం అయినప్పుడు అమ్మ ఎక్కడికి పాపని తీసుకెళ్ళి పడుకునేదో ఆ స్పాట్‌కి వెళ్ళి అక్కడ పడుకుంటుందంట. అమ్మ ఉన్నట్టుగా ఫీల్ చేసుకుంటూ. అక్కడ పడుకున్నప్పుడు అలా తను పడుకుంటా ఉంది. అమ్మని తలుచుకుంటా ఉందన్నమాట మనసులో. తెలుస్తుంది కదండీ మనకి ఒక బేబీ పడుకుందంటే, అలా తలుచుకుంటే నీలి రంగు మేఘం నిదానంగా ఆహ్, అనస్తాషియా పక్కన వచ్చి నిజంగానే ఎవరో పడుకున్నట్టుగా తన పక్కనే వెలుతురు, ఆ ఒక లైటు, ఆ ఒక మేఘం కనిపించింది. చేతులు షేప్‌లో పెడితే బేబీ కింద, తల కింద ఎలా ఉంటుందో అలా ఆ షేప్ మారిందంట. చక్కగా ఆ తర్వాత హ్మ్. అనస్తాషియా నిద్రపోతుంది. నిద్రపోయిన వెంటనే ఆ వెలుతురు మళ్ళీ వెళ్ళిపోతుంది. పైకెళ్ళిపోతుంది. అక్కడ పైకుండి అక్కడి నుంచి చూస్తా ఉంది. ఇదంతా వీళ్ళంతా చూసి ఇంకా తాత, ముత్తాత అంటున్నారు. ఇది చూసిన తర్వాత మాకు కన్ఫర్మ్ అయింది దట్ ఒక ఎనర్జీ మన బేబీని కాపాడుతా ఉంది అనేది. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. పాప నిద్రపోతా ఉంటే వెళ్ళిపోతారు. అలాగే రోజు రావడం, చూసుకొనెళ్ళడం చేస్తున్నారు. పాప హాయిగానే ఉంది. తనకన్నీ అక్కడ జరుగుతున్నాయి. 2 ఇయర్స్ పాప గదండీ! అలా ఫోర్త్ ఇయర్ అంటే ఇంకో 2 సంవత్సరాలు గడిచిపోతాయి. తన ఫోర్త్ బర్త్‌డే రోజు ఒక విషయం జరుగుతుంది. ఏమైందంటే ఫోర్త్ బర్త్‌డే రోజు విష్ చేయాలని తాత, ముత్తాత ఇద్దరు అక్కడికొస్తారు. అనస్తాషియా ప్లేస్‌కొస్తారు. నిద్రపోతా ఉందంట. తెల్లవారుజామునే వచ్చేసారు. వచ్చి చూస్తారు. పాప ఇంకా నిద్రపోతా ఉంది. వెయిట్ చేస్తారు. నిద్ర లేస్తే అప్పుడు విష్ చేయాలి, మాట్లాడాలి అని. అదే సమయానికి చూస్తారు. ఆ వెలుతురు కూడా అక్కడికొచ్చింది. ఇంకేం పాప నిద్ర లేవాలి అనేసరికి ఆ వెలుతురు ఏం చేస్తా ఉందంట, పాప ఉండే చోటంతా అక్కడ గడ్డి ఉంది. కొన్ని చెట్లు, పువ్వులు ఉన్నాయి. అలా అంతా సరౌండింగ్ ఏదైతే ఉందో అవన్నిటిని ఒక్కసారి అలా ముట్టుకున్నట్టుగా ఒక్కసారి తిరిగిందంట ఆ మేఘం. ఆ కలర్, ఆ లైట్. అలా తిరిగేసరికి అక్కడుండే వస్తువులన్నీ మెరిసిపోతున్నాయి. ఏదో లైటింగ్ చేసినట్టుగా షైనింగ్ వచ్చేసిందంట. అన్ని గడ్డిలో అక్కడ పురుగులుంటే, ఆ పురుగులు కూడా ఒక డిఫరెంట్ రంగులో మారిపోయి మ్యాజిక్ అన్నమాట. అలా మారిపోయింది. ఎటు చూసినా కొంచెం షైనింగ్ గ్లిటరీగా ఉంది. అప్పుడు అనస్తాషియా నిద్రలేస్తుంది. కళ్ళు తెరిసి చూస్తే తనకు అది చిన్నప్పటి నుంచి అలవాటు. అంతా చూడాలి. అటుపక్క, ఇటుపక్క అంతా చూసి ఆకుల్ని, గడ్డిని ముట్టుకొని ఆ ఫీల్ చేసుకోవడం అన్నమాట. వెంటనే ఏ పిల్లలైనా అలాంటి ఒక చేంజెస్ చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా! తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చూసి అబ్బో! ఎంత బాగా చిన్న పురుగులను చూస్తుంది. ఆ పురుగు కూడా తను ఉండే రంగు కన్నా వేరే రంగుగా మారిపోయి అందులో కూడా షైనింగు. అప్పుడు పైకి చూస్తుంది. ఆహ్, ఆ మేఘం ఉంది గదండీ! అందులో కూడా కొన్ని స్పార్క్స్ వస్తున్నాయంట. హ్యాపీ ఫీల్ అయినట్టుగా. తత్ అనస్తాషియా ఆల్సో ఈస్ వెరీ హ్యాపీ. థాంక్ యూ అని చెప్తుంది. చెప్తూ సడెన్‌గా సైలెంట్ అయిపోయి మొహం ఇలా పెట్టేసి కూర్చుంటుందన్నమాట కింద చూసుకుంటూ. ఏమైంది అని ఆలోచిస్తారు అందరూ. ఏమైంది సడెన్‌గా? అప్పుడు అలా చెయ్యి పెడుతుంది. నో, నువ్వు చేసింది సరి కాదు. ఎందుకు చేసావు ఇదంతా? నాకు తెలుసు నువ్వున్నావని తెలుసు. నువ్వు నన్ను చాలా ప్రేమిస్తావని కూడా తెలుసు. అయితే నా ఆనందం కోసం నువ్విదంతా చేసావు కదా! ఇది నేచురల్ కాదు. ఇది ఇలా చేస్తే పాపం ఇప్పుడు ఆ పురుగు రంగు మారింది. వాళ్ళమ్మ ఎలా గుర్తుపడుతుంది ఆ పాపని? వాళ్ళమ్మ ఎంత బెంగ పట్టుకుంటుందో మా పాప ఎక్కడ? మా పాప ఎక్కడ? అని. నువ్వు చేసింది తప్పు కదా! అని దాన్ని తిడుతుందనమాట. నువ్విలా చేయకూడదు. నా నా సంతోషం కోసం నువ్విలా చేయకూడదు. నువ్వసలు ఇక్కడెందుకు రోజు వచ్చేస్తావు? నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నన్ను సంతోషం పరచడానికి ఇక్కడెందుకొస్తున్నావు? నువ్విప్పుడు వేరే లోకానికెళ్ళావు కదా! నీకక్కడ పని లేదు. నువ్వెందుకు వెళ్ళావు వేరే లోకంలో? అక్కడ నీకు పని ఉంది అని నువ్వు వేరే లోకానికెళ్ళావు. ఇంకా పై లోకానికి వెళ్ళడం అంటే ఏంటండి? హైయర్ డైమెన్షన్ ఎళ్ళడం అంటే
మనం అక్కడ పని చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ పని అయిపోయింది. అందుకే వెళ్తారు. చూడండి ఆ 4 ఇయర్ బేబీ చెప్తా ఉంది. "నువ్వు పై లోకానికి, వేరే లోకానికి ఎందుకెళ్ళావు? నువ్వు చాలా మంచివి. ఇక్కడంతా ఇవ్వాల్సిన లవ్వు నాకిచ్చేసావు. నీ లవ్వు అవసరం అక్కడుందమ్మా. నువ్వు అక్కడికెళ్ళాలి. నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన లవ్‌ని మళ్ళీ నువ్వు ఇక్కడికొచ్చి రిటర్న్ నాకిస్తున్నావేంటి? నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నువ్వు ఇక్కడ రావద్దు. వెళ్ళు" అని చెప్తుంది. ఆ లైట్ ఏదైతే దగ్గరకొచ్చి ఉంటుందో పైకెళ్తుందనమాట. ఎళ్ళు చెప్తున్నాను కదా! ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళు ఇక రావద్దు. అయితే నువ్వెక్కడున్నావో అక్కడి నుంచి నాకు లవ్ పంపించు. నాకు గుర్తొచ్చినప్పుడు నా సహాయానికి నువ్వు రా. అప్పుడు రావాలి అంతే. నువ్వెప్పుడు ఇక్కడ నా చుట్టుపక్కనే ఉండకూడదు. నువ్వక్కడ చాలా పని ఉంది. నువ్వు చాలా మంచిదానివి అందుకే అక్కడికి వెళ్ళు అని. తెలుగు మరి లాంగ్వేజెస్‌లో చెప్తే స్త్రీలింగ, పురుషలింగ వస్తుంది. పుల్లింగ వస్తుందండి. ఇంగ్లీష్‌లో అది ఉండదు. సో, షీ ఈస్ జస్ట్ న్యూట్రల్‌గా చెప్తోంది. ఇక్కడ అమ్మ అని లేదండి. ఇక్కడ యాక్చువల్లీ ఇది అమ్మ కాదు. ఇది ఒక శక్తి. వాళ్ళ అమ్మ కాదు. ఒక ప్రొటెక్షన్ శక్తి మనందరికీ ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈవెన్ తాతయ్య గారు ముందు కొన్ని చాప్టర్‌లో చెప్తారు. ఈ శక్తి గురించి అట్లయితే వాళ్ళ అమ్మనా అది అంటే, అమ్మ కాదు. యాక్చువల్లీ అది ఏం శక్తో తెలీదు. అది ఈవెన్ మేము కూడా డౌట్ మాకొచ్చింది. ఒక ఏలియన్స్ వచ్చి తనని చూసుకుంటున్నారా? అలా డౌటొచ్చింది. ఏంటి ఈ శక్తి అని మాకు కూడా అర్థం కాలేదు. అయితే ఒక శక్తి తనని ఎప్పుడూ ప్రొటెక్షన్‌లో ఉంటుంది. అది ఏ శక్తి అంటే, అప్పుడు వ్లాడమిర్‌కి చెప్తారు. "వ్లాడమిర్ నీకు గుర్తుందా? నువ్వు ఫస్టు వచ్చినప్పుడు, ఈ అమ్మాయిని చూసినప్పుడు, నీకు చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు ఒక మంచి భావంతో కాదు, ఒక చెడ్డ ఉద్దేశంతో అనస్తాషియాని ముట్టుకోవడానికి వెళ్ళావు. అప్పుడు సడెన్‌గా నీకొక షాక్ అయింది. అప్పుడు నువ్వు మూర్ఛిపోయావు, కింద పడిపోయావు గుర్తుందా? అప్పుడు అనస్తాషియా నిన్నేమి చేయలేదు. అది ఈ ఎనర్జీనే నిన్ను అలా కొట్టిందన్నమాట. అలా నిన్ను స్టాప్ చేసింది." రక్షించడానికి. సో, ఎప్పుడు తన వెంటనే ఉంటుందది. కనిపించదు గానీ, తన వెంట ఒక శక్తి ఉంటుంది. తనే రక్షిస్తుంది అని వ్లాడిమిర్‌కి చెప్తున్నారు. ఇలా తను ఆ శక్తికి వెళ్ళిపోమంటే ఈ ఆ లైటు వెళ్ళిపోతుందనమాట. ఆ లైట్ వెళ్ళిపోయిన తర్వాత తాత తనతో మాట్లాడి అడుగుతారనమాట. "ఎవరమ్మా అది? ఎవరితో మాట్లాడుతుంటావు నువ్వు? అది ఎవరది?" అంటే, నా ఫ్రెండు. నాకు ఎప్పుడు నాతో ఉంటుంది. నాతో ఆడుకుంటుంది ఆ ఎనర్జీ ఆ లైట్ అని చెప్తుంది. అవునా! నీ ఫ్రెండ్‌కొక పేరుందా? ఏదైనా పేరుందా అని అడిగితే, ఉంది. నేను గుడ్ అని పెట్టాను. మంచిది అంతే. గుడ్ అని. సో, అది ఆ గుడ్ ఎనర్జీ నాతో ఎప్పుడూ ఉంటుంది. నన్ను చాలా హ్యాపీగా ఉంచాలని చూస్తూ ఉంటుంది. మరి నువ్వు ఇదంతా వద్దు ఎందుకన్నావు? నీ బర్త్‌డే కదా! అందుకే కదా తను అలా చేసిందంటే, నో తాతయ్య ఏది నేచురల్‌గా ఉంది అది అలాగే ఉండాలి. మనం అలా చేస్తే అక్కడ చేయాల్సిన పనిలో డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు ఒక గడ్డి గ్రీన్‌గా ఉంటేనే క్లోరోఫిల్ ఉంటుంది. అప్పుడు అది సన్‌లైట్ తీసుకుంటుంది. ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. మనం బాగుంది అని దాని కలర్ మనం మార్చేస్తే, ఆ క్లోరోఫిల్ లేకుండా పోతే మళ్ళీ వాళ్ళు ఎలా వంట చేసుకొని ఎలా బతుకుతారు? కుకింగ్ మెథడ్ ఎళ్ళిపోతుంది గదండీ! అలాగే పెద్ద చెట్లు ఆ కాయ ఇలాగే కలర్‌లో ఉండాలి. మనం బాగుంది అని దాన్ని ఇంకో కలర్‌లో లేదా రెయిన్‌బో కలర్స్‌గా మారిస్తే వాళ్ళ బ్యూటీని తీసేసినట్టే గదా! వాళ్ళ బ్యూటీని ఇన్సల్ట్ చేసినట్టు గదా! ఆ నేచర్ ఏ కలర్‌లో ఉందో అది పర్ఫెక్ట్. మనం దాన్ని మార్చితే అది పర్ఫెక్ట్ ఎలా అవుతుంది తాత? అని చూడండి 4 ఏళ్ల పాప వాళ్ళకి చెప్తా ఉంది. సో, అలా ఇది తాతయ్య గారు చెప్తున్నారు. ఈ జ్ఞానం ఎవరిచ్చారండి అనస్తాషాకి? నేనైతే ఇవ్వలేదు కదా! ఇంకెవరు పెద్దవాళ్ళు చుట్టుపక్కన లేదు. ఎలా వచ్చింది అంటే, మాకు కూడా చాలా ఆశ్చర్యమవుతుంది. నిజంగానే ఇలా ఒంటరిగా ఉంటూ కూడా ఇంత జ్ఞానం వస్తుందా? లేదా ఇది ఒక అద్భుతమా? మేము ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళు తాత ముత్తాత అంటే వాళ్ళ వయసు తెలుసు కదండీ! ఫస్ట్‌లోనే చెప్పారు. 118 ఇయర్స్ ముత్తాత తాత ఏజు ఒక 84, 85 ఏదో ఉంది. ఇంత వయసొచ్చినా మాకు కొన్ని విషయాలు ఇప్పటికీ అనస్తాషియాని చూసి నేర్చుకుంటూ ఉంటాము. మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇంత చిన్న పిల్లకి ఇవన్నీ ఎలా అర్థమవుతున్నాయని. సో, ఇప్పుడు అనస్తాషియా గురించి తాతయ్య చెప్తున్నారు. అందుకే నేను చెప్తాను విను. అనస్తాషియా మామూలి మనిషి కాదు. తను చాలా ఒక విశేషమైన మనిషి.
చూడ్డానికి తను మామూలుగానే ఉంటుంది. ఆ! కదండీ తాతయ్య అంటారు వ్లాడిమిర్. నేను కూడా ఎన్నో సార్లు అన్నాను. అనస్తాషియా మామూలు మనిషి కాదు అంటే, తనేమంటుందండి, "నో, నో వ్లాడిమిర్ అలా అనొద్దు. నేను మామూలు మనిషినే. ఒక మహిళ నేను. ఒక స్త్రీలో ఉండే కోరికలు నాలో కూడా ఉన్నాయి. ఒక మనిషిలో ఉండే ఫీలింగ్స్ నాలో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆ శక్తులు అందరిలో ఉంటాయి. నాలో మాత్రమే లేవు" అని అలా అంటుంది. కానీ, "నిజమే కదా తాతయ్య" అంటే, "అవునయ్యా! తను నిజంగానే ఒక దేవత. తను ఏం చేయడానికొచ్చింది అంటే, యూజువల్లీ ఏమవుతుందంటే, ఒక దేవత గాని, ఒక శక్తి, మంచి శక్తి పుట్టింది అంటే, మనుషుల్ని రక్షించడానికి పుడుతుంది. సో, అలాగే తను చిన్నప్పటి నుంచే ఇంకా ఆడుకోవడానికి ఆ లైట్ లేకుండా పోయేసరికి నేనన్నాను, "ఇక పైన నువ్వు ఆహ్, రైతుల గురించి ఆలోచించు. ఖాళీ టైం ఎక్కువగా ఉంటుంది గదండీ! బేబీ ఆడుకోవాలి. ఇంత తెలివిగల బేబీ గదా!" ఏన్ తను మాట్లాడేటప్పుడంతా నేను అక్కడ చూస్తున్నాను. అక్కడ అది జరుగుతా ఉంది. అక్కడ చూస్తున్నాను. అలా మాట్లాడేదంట. చూస్తున్నామంటే ఎక్కడ అంటే నాకు కనిపిస్తుంది తాతయ్య. అక్కడ ఆ ఊర్లో అంత దూరం ఊర్లో ఒక ఊర్లో అలా జరిగింది. ఇలా జరిగింది. అంటే తినడానికి పంటలు బాగా రాకపోవడం, డబ్బులు లేకపోవడం, పేదరికం, కొన్ని ప్లేసెస్‌లో ఆహ్, కొంచెం అన్యాయం జరుగుతున్నా ఉన్నాయి గదండీ! అవన్నీ తను ఇక్కడ చూసి తాతయ్యతో చెప్తా ఉంటే, అప్పుడు తాతకు అర్థమైంది. తనకేదో స్పెషల్ ఎనర్జీస్ ఉన్నాయి. స్పెషల్ శక్తులున్నాయి. తనకుండే ఒక ఎనర్జీ సరి అయిన దారిలో పెట్టాలని తనకలా చెప్తారనమాట. "నువ్వు అలా అయితే రైతుల్ని చూస్తూ ఉండు. వాళ్ళకి మెసేజెస్ పంపిస్తూ ఉండు. ఎలా చేస్తే మంచిది" అని. సో, తాత అంటారు, "అయితే లిమిట్‌లో ఉండాలి. కంటిన్యూయస్‌గా ఒకరినే ఫాలో అవ్వకూడదు. ఊరికే చూస్తూ ఉండాలి." ఎలా అయితే మనం టీవీ ఛానెల్‌లో సీరియల్ చూస్తాము. అయితే సీరియల్‌లో చూసిన ఆహ్, పార్ట్ ఏదైతే ఉన్నాయో వాళ్ళలాగా వాళ్ళ కోసం మనం ఏడవడము, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం చేయకూడదండి. మనం కూడా అలా చేస్తాం. ఏ సీరియల్ అయితే చూస్తామో పెద్దవాళ్ళు సీరియల్ చూసేటప్పుడు చూడాలి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఎంత తెలివిగా ఉన్నా "తిట్టు, తిట్టు, కొట్టు బాగుంది. అది అలా జరగాల్సిందే" అని రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ! తనలా చేసింది కదా! అందుకే మంచి జరిగింది. మా అత్తగారైతే టీవీ చూసేటప్పుడు అలా మాట్లాడేవారనమాట. నాకు చాలా నవ్వొచ్చేది. అంటే వాళ్ళు ఎంత దాన్ని రియాలిటీగా చూసి, అందులో మునిగిపోయి ఆ ఫీలింగ్స్‌ని అయ్యో! మోసం, అయ్యో! కొడతాడు, పరిగెత్తు, పరిగెత్తు, దాచుకో, దాచుకో అలా రియాక్షన్ అనమాట. సో, అలా మనం చేస్తే ఆ స్ట్రెస్ లెవెల్ మనకు కూడా వస్తుంది. మనం దాన్ని ఎంతగా రియల్‌గా అనుకుంటామో అంత స్ట్రెస్ మనకు వచ్చేస్తుంది. అందుకేనండి సీరియల్స్ అంత చూడకూడదు అనేది కారణం అదే. మనం ఆ ఎనర్జీని తీసుకుంటామనమాట. సో, అలాగే ఇక్కడ తాత కూడా చెప్తున్నారు. "నువ్వేదైతే చూస్తున్నావో, హెల్ప్ చేస్తున్నావో అంతవరకే. అది బాగుంది అని పదే పదే అదే సీరియల్ రోజు చూడకూడదు. సో, అలా కనెక్షన్‌లో వెళ్తే నీ ఎనర్జీ అక్కడ పోతుంది" అని. అయితే అనస్తాషియా ఇప్పుడు నిన్ను కలిసిన తర్వాత, నువ్వు కలిసేటట్టు కూడా తనే చేసింది. నిన్ను కలిసిన తర్వాత మళ్ళీ తన ఎనర్జీస్ వేరే విధంగా మారుతున్నాయి. ఇప్పుడు తన హ్మ్. ఎయిమ్ ఏదైతే రైతుల గురించి ఆలోచించడం వరకే ఉండిందో, ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఒక మనిషిని ప్రతి మనిషిని చీకటి నుంచి వెలుతురికి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 2 శక్తులున్నాయి. వీళ్ళతో కుదరటం లేదు. వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ఇలాగే కొన్ని యుగాలు ఇలాగే గడిచిపోతాయి. ఒక ఒక అవేర్‌నెస్ తీసుకొస్తేనే వీళ్ళలో మార్పులొస్తాయి. ఇప్పుడు కొంచెం నా వంతు నుంచి నేను కొంచెం సహాయం చేస్తే ఇంకా ఈజీ అవుతుందని ప్రయత్నం చేస్తా ఉంది. అయితే అనస్తాషియా అనుకునింది అంటే అది జరిగిపోతుంది అని తాత అంటారు. "నీకు తెలుసు కదా! అనస్తాషియా మొండిది. అది అలా అనుకుందంటే అదే జరుగుతుంది" అంటారు. అవునా తాతయ్య తను అనుకుంటే అయిపోయిందంటే యెస్. తన మనసులో వచ్చింది గదా! ఖచ్చితంగా లోకం మారుతుంది. తననుకున్నట్టుగానే చీకటి నుంచి వెలుతురు వైపు వెళ్ళిపోతారు. తను చెప్పింది అందుకే బుక్ రూపంగా అందరిని కలవడానికి అడవిలో ఉండుంటే అక్కడుండే కొందరికే ఈ విషయాలు తెలిసేది కదండీ! తన ఈ ఆలోచనలు విశ్వదాద్యంతంగా వెళ్ళాలి అని బుక్ రాయమనింది. తనకు తెలుసు ఈ బుక్ ఎంత బావుంటుందంటే తననుకుంది ఈ బుక్ అన్ని భాషలో వెళ్ళాలి. అప్పుడే ప్రతి దేశంలోకి వెళ్ళిపోతుంది అని. సో, ఈరోజు 25 కంట్రీస్ అండి. 1 కాదు, 2 కాదు. ప్రతి కంట్రీ అంటే చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి కాబట్టి రష్యా కాకుండా అక్కడ ఉండే జర్మనీ, ఇటలీ అలా అన్ని దేశాల్లో వాళ్ళ భాషలో వచ్చిందండి. ఫ్రెంచ్, డచ్
అలా 25 భాషలు. మన ఇండియాలో ఎన్నో భాషలున్నాయి. అందుకే ఏ భాషలో ఇంకా రాలేదండి. ఇంగ్లీష్‌లో మాత్రం అవైలబుల్ ఉంది. అది కూడా అందరికీ తెలుసు. ఇంగ్లీష్ కామన్‌గా మన ఇండియాలో చదువుతారు అని. అయితే ఇప్పుడు నాలా కొందరు ఇది కనెక్ట్ అయిపోయి మన భాషలో వచ్చేటట్టుగా మనం ఇప్పుడు ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ ఇది ఒక బుక్ లాగేనండి. సోషల్ మీడియాలో మనం ఈ విషయాలు చర్చించడం అనేది కూడా ఒక బుక్ రాసినట్టుగానే ఉంది. ఎందుకంటే నేనైతే ప్రతి విషయం ఇక్కడ చెప్పాలి అనుకునే ఈ బుక్ రీడింగ్ జరుగుతా ఉంది. స్వాధ్యాయం అంటే జస్ట్ స్టోరీ టెల్లింగ్ కాదు. అక్కడ ఉండే మూలం మనం షేర్ చేసుకోవాలి. సో, ఇది ఎవరి సంకల్పం అండి. ఇక్కడ నేనేమి చేయటం లేదు. అనస్తాషియా సంకల్పం అంత స్ట్రాంగ్‌గా ఉంది. సో, తాత అదే అంటున్నారు. తను మొండిది. తను అనుకుంది కదా! ఆ పని ఖచ్చితంగా చేస్తుంది. సో, అందుకే ఈరోజు ఇవన్నీ మారుతున్నాయి మాస్టర్స్. మన దాకా ఈ స్టోరీ వస్తున్నాయి. ఇంత పని చేస్తా ఉందా అనస్తాషియా? వ్లాడిమిర్ అంటారు, "తాతయ్య బుక్కు చదివినా అనస్తాషియా ఉంది. ఈ కథ నిజంగా జరుగుతా ఉంది" అని ఎందరో కొందరైతే నమ్ముతున్నారు. కొందరు నమ్మటం లేదు. సో, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా తాతయ్య. వాళ్ళసలు అనస్తాషియా అనేది ఒక మనిషి లేదు. వ్లాడిమిర్ మిగ్రీ డబ్బు కోసం ఒక స్టోరీ తయారు చేశాడు. అలా నమ్ముతున్నారు. అదే కాకుండా ఇన్ని శక్తులు ఒక మనిషిలో ఉంటాయా? అనస్తాషియాకి ఇన్ని శక్తులున్నాయా? అది రియల్ కాదు అని అంటున్నారు. అప్పుడు తాత అంటారు, అనస్తాషియా ఏమనిందంటే ఫస్ట్ బుక్‌లో ఫస్ట్ లైనే అదే ఉంది. ఎవరైతే నన్ను నమ్ముతున్నారో వాళ్ళకి నేను ఉన్నాను. ఎవరు నన్ను నమ్మరో వాళ్ళకి నేను లేను. ఎవరు నన్ను నమ్ముతారో నేను నా ఎనర్జీని నా రే ఆఫ్ లైట్‌ని వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇస్తాను అని ప్రామిస్ చేసిందన్నమాట. సో, తాత అంటున్నారు అంతే. నమ్మిన వాళ్ళకి అనస్తాషియా ఉంది. నమ్మని వాళ్ళకి అనస్తాషియా లేదు. అంతే. మనం ఎవరు నమ్ముతున్నారో వాళ్ళ కోసం పని చేస్తున్నామని. సో, ఇలా ఎవరు నమ్ముతారండి? దోస్ హూ ఆర్ రియల్ పీపుల్. నిజంగానే ఒక మనిషిగా మనం జాగృత అయ్యి ఉంటే వాళ్ళ దాకా ఇది వెళ్తుందండి. ఎవరు రిసీవింగ్ మోడ్‌లో ఉంటారు. రియల్ పీపుల్ అంటే ఎవరండి? ఎవరు నిజంగానే సృష్టి గురించి ఆలోచిస్తున్నారు. మనుషుల గురించి ఆలోచిస్తున్నారు. ఈ భూమి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళే రియల్ పీపుల్. ఎవరు వాళ్ళు సంపాదించి వాళ్ళు హ్యాపీగా ఉన్నారో, వాళ్ళు ఈ జీవితం మనం ఎంజాయ్ చేయడానికి అని ఉన్నారంటే వాళ్ళది సీమితమైన ఆలోచనలు. వాళ్ళు రియల్ పీపుల్ కాదు. ఎవరు సీమితంగా ఉంటారో వాళ్ళు రియల్ కాదు. సో, రియల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనస్తాషియా ఉంది. సో, ఇక్కడ ఇంకా నెక్స్ట్ చాప్టర్‌కెళ్తున్నామండి. ఇలా తాతయ్య మరి వ్లాడిమిర్ మధ్యన ఒక మాట జరిగింది. నెక్స్ట్ ఒక ఎపిసోడ్ అన్నమాట. ఏం చెప్తున్నారంటే యెస్. చైల్డ్ బర్త్, ప్రెగ్నెన్సీ. జస్ట్ ఎ మినిట్. యాక్చువల్లీ జర్నలిస్టు, రైటర్స్ అంతా తన గురించి ఏం మాట్లాడుతున్నారు అది విషయం ఇక్కడ చెప్పడం జరుగుతా ఉందండి. నేను ముందుకెళ్ళిపోయానా? వేరే ఛానెల్‌లో చెప్పాల్సింది ఇక్కడ చెప్పేసాను. 3 ఛానెల్‌లో జరుగుతున్నాయండి అనస్తాషియా. నాకు కన్‌ఫ్యూజన్ అందుకే. హూ ఈస్ టు బ్లేమ్? ఓకే. రైట్. నిన్న యాక్చువల్లీ ఎపిసోడ్‌లో ఓకే. మాస్టర్స్ ఇక్కడ అనస్తాషియా దేవుడి గురించి చెప్తా ఉంది. దేవుడి గురించి మేము దేవుడితో మాట్లాడొచ్చు అని చెప్పింది గదా! ఎలా మాట్లాడాలి? దేవుడు ఎలా మాట్లాడతారు? ఆ విషయం మనం నిన్నటి ఒక సెషన్‌లో చూసుకున్నాం. అక్కడ మాటలు అనేది ఉండదు. అయితే లోపల నుంచి మీకు వినిపిస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు వినాలనుకుంటేనే మీ మనసు అటువైపు వెళ్తుంది అనేది ఆహ్, దేవుడి గురించి, దేవుడు ఎలా మాట్లాడతారనే గురించి చెప్పబడింది.
సో ఈ గురించి ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ అనస్తాషా చెప్తా ఉందండి. ఎవరు ఈ పదాల్ని స్టార్ట్ చేశారు? ఎవరు స్టార్ట్ చేశారంటే మనిషి స్టార్ట్ చేశాడు. ఏం పదాలంటే దేవుడు చెప్పిన మాటలు అంటూ దాన్ని రాసి ఫిజికల్‌గా మార్చింది ఎవరు? దేవుడు కాదు. దేవుడు మనసు లోపల మాట్లాడతారు. ఒక మనిషి అది విన్నవాడు దాన్ని బుక్ రూపంలో రాస్తారు. ఎలా అయితే బైబిల్‌లో కూడా అంటున్నారు. ఒక గాడ్ మాట్లాడితే అది వచ్చి వాళ్ళు చెప్పారు అని. ఖురాన్‌లో చెప్తారు. ఒక అల్లా మాట్లాడితే అది నాతో మాట్లాడారు. నేను విన్నాను. అల్లా ఇలా అన్నారు అనేది ఇక్కడికొచ్చి చెప్పడం ఖురాన్ అయిందండి. ఆయనకది ఇష్టం. ఆయన చెప్పింది ఇది అని అలా రాయబడింది. అయితే ఇప్పుడు నేను లోపల నుంచి ఒక మాట వింటున్నాను. నా స్తోమతకు నేను అర్థం చేసుకుంటాను. ఎలా అయితే ఒక చిన్న బేబీ ఒక 10 ఏళ్ల బాబు ఒక విషయం చెప్తే వాళ్ళ లెవెల్‌లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే కొంచెం పెద్దవాళ్ళకి చెప్తే టీనేజర్‌కి చెప్తే వాళ్ళ లెవెల్‌లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా ముసలోళ్ళు లేదా మెచ్యూర్డ్ పర్సన్ దగ్గర మాట్లాడితే వాళ్ళు ఇంకో లెవెల్‌లో అర్థం చేసుకుంటారు. అలా అయితే దేవుడు చెప్పిన మాట ఈయన చెప్పినంత మాత్రాన అదే మాట అని ఎలా నమ్మాలి? అదే మనం చేస్తుండే తప్పు. ఏదైతే వాడు నమ్మాడో, పుస్తకం రాసాడో అదే సత్యం అనుకుంటూ ఇన్నేళ్ళు మనం అదే సత్యమని ఒక బైబిల్ అంటేనే చూడండి ఇంగ్లీష్‌లో యాక్చువల్లీ బైబిల్ అంటేనే ఒక స్ట్రాంగ్ వర్డ్స్ అన్నట్టుగా. ఇదే ది ఎండ్. దీనికన్నా సత్యం ఇంకొకటి లేదు. మనం ఒక గీత, పురాణం, వేదాలు అన్న తర్వాత దానికన్నా పెద్ద సత్యం ఇంకొకటి లేదు అన్నట్టుగా. వేదాల్లోనే చెప్పారండి అని ఎవరైనా అన్నారనుకోండి, మనం దానికన్నా హైయర్ ఇంటెలిజెన్స్ ఉంది అని కూడా ఒప్పుకోము. ఓహ్! వేదాల్లో చెప్పేసారా? అయిపోయింది. థట్ ఈస్ ద లిమిట్ అన్నట్టుగా. సో, ఖురాన్‌లో చెప్పారా? థట్ ఈస్ ద లిమిట్. అదే పర్ఫెక్ట్ అన్నట్టుగా మనం ఒప్పుకున్నాం. అందుకే ఈరోజు ఇలా అయింది. ఎవరు ఒప్పుకోలేదో నిజంగా వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా నమ్మారంటే, ఎవరైతే దాన్ని ఒప్పుకోలేదో వాళ్ళనంతా చంపేశారు. వాళ్ళని ఉండనివ్వలేదు. అలాంటి థాట్స్ కూడా రాకూడదు అనేది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. హౌ కెన్ యూ క్వెషన్ ద బైబిల్? హౌ కెన్ యూ క్వెషన్ ద ఖురాన్? మన వేదాల్ని నమ్మరా? అట్లయితే నువ్వు నాస్తికుడివి. నువ్వు ఇది సరికాదు అని. అలా సొసైటీ రెడీ అయింది. ఒక సొసైటీ తయారైంది. సొంతంగా గాడ్‌తో మాట్లాడొచ్చు అనేది ఎవరు చెప్పలేదు. ఆయన చెప్పింది ఇక్కడ రాసి ఉంది. ఇది చదవండి. ఇదే ఫాలో అవ్వండి. ఇక్కడ లోపల గాడ్ మాట్లాడుతుంటే వినొద్దు. ఇక్కడ గాడ్ మాట్లాడుతున్నాడా వినొద్దు. నమ్మొద్దు. అలా చెప్తూ ఎవరైతే నమ్మారో వాళ్ళని పనిష్ చేశారు. ఆ భయంతో ఆ వినడం అనేది స్టాప్ అయిపోయింది. బట్ అది జరుగుతూనే ఉందండి. అది జరుగుతూనే ఉంది. ఎవరైతే అది వినాలి అనుకున్నారంటే వెంటనే వాళ్ళు వింటారు. సో, ఇక్కడ వర్డ్స్ అంటే రిటన్ వర్డ్స్ అవుతాయి. అయితే గాడ్ మాటలు వర్డ్స్‌లో మాత్రం లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారండి ఇక్కడ. ఒకే వర్డ్ దాన్ని మీరు ఎలా పలుకుతారో దాని మీనింగ్ మారిపోతుంది. ఇప్పుడు ఓ అనేది కూడా ఒక ఓ అనే సౌండ్ కూడా ఒక వర్డే. ఓహ్! అంటే వన్ మీనింగ్. ఓహ్! అంటే ఇంకో మీనింగ్ కదా! ఓహో! అది ఇంకో మీనింగు. అలా పలకు ఎలా ఉంటుందో వన్ వర్డ్ కెన్ హావ్ డిఫరెంట్ మీనింగ్స్. పెద్ద పెద్ద మీనింగ్స్ వేరు. ఇంకా డీపర్ మీనింగ్స్ ఉంటాయి. మన ఆహ్, వేదాస్‌లో అయితే సంస్కృతంలో అయితే వన్ వర్డ్‌కి ఎన్ని పదాలున్నాయో. పర్యాయవాచి. సో మెనీ ఆర్ దేర్. సిమిలర్ వర్డ్స్. సూర్యుడికే రవి అనొచ్చు, భాస్కర అనొచ్చు. 108 నేము పెట్టి మనం ఇది కూడా చేస్తామండి. పూజలో తలుచుకుంటాము. సో, ఒక విషయానికి అన్ని నేమ్స్ ఉన్నాయి. సో, అలా అక్కడ రాసింది ఒక విధంగా రాసి ఉంటే, మనం అర్థం చేసుకుంది ఇంకో విధంగా. సో, ఇది జరుగుతా ఉంది. అందుకే ఇప్పుడు అనస్తాషియా అంటోంది అన్ని బుక్కు మూసేసేయండి. లిసన్ టు యువర్ గాడ్. చాలు. అందరూ డిస్ట్రాక్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఒక విషయం చెప్పబడతా ఉంటే, ఇష్టం వచ్చినట్టు ఆ క్రిస్టియానిటీలోనే 100 సెక్ట్స్ వచ్చేసాయి. ముస్లింలో 100 సెక్ట్స్ వచ్చాయి. హిందూయిజంలో కూడా అదే పురాణాలు, వేదాలు పఠన చేసిన వాళ్ళు కూడా అలా వింగడాలు అయి జరిగి సో మెనీ సెక్ట్స్ అండ్ సో మెనీ రిలిజియన్స్ జరుగుతున్నాయి. అయితే సత్యం ఏంటి? మ్యాన్‌కైండ్. ఇది సత్యం. నేను సత్యం.
అలా అయితే ఎలా అండి మరి? వాట్ డస్ గాడ్ వాంట్? తనేమనుకుంటున్నారు? వాట్ ఈస్ హి ట్రైయింగ్ టు టెల్ అస్? అంటే ఆయన కంటిన్యూయస్‌గా చెప్పాలనే అంటున్నారు. ఆయన పక్కనే ఉన్నారు. ఎప్పుడు లోపలనే ఉన్నారు. అండ్ ఎవ్రీ మినిట్ గైడ్ చేస్తున్నారు. వింటే కదా తెలిసేది. సో నౌ వాట్ వి హావ్ టు డూ? ఇవన్నీ వదిలేసి సైలెన్స్‌లోకి వెళ్ళిపోయి లిసన్ టు యువర్ ఇన్నర్ వాయిస్. సో పెయిన్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. పెయిన్ ఎందుకు అంటే, పెయిన్ ఓన్లీ శరీరానికే కాదండి. మీరు నాతో బాగా మాట్లాడకపోయినా నాకు పెయినే. సో అవి ఫిజికల్ రిలేషన్స్ కూడా ఉంటాయి. మీ మీ కళ్ళు ముందే ఒక చెట్టుని నరుకుతా ఉంటే మీకు పెయిన్ అవుతుంది. అక్కడ గాడ్ చెప్తున్నారు అది సరి అయింది కాదు అని. ఆ పెయిన్ ఏంటి? లాంగ్వేజ్. ఎవ్వరికీ చెట్టు నరుకుతుంటే హ్యాపీ ఫీల్ అవ్వదండి. రియల్‌గా ఫీలింగ్ ఇక్కడ చూసుకున్నారంటే మీరు హ్యాపీ ఫీల్ అవ్వరు. సో మీ గాడ్ చెప్తున్నారు అక్కడ జరిగేది అది లాంగ్వేజ్ చెప్తున్నారు. నో. ఎవరైనా కొట్లాడుకుంటున్నారు. మీకది అన్‌కంఫర్టబుల్. బాగా లేదు. ఏదో ఒక డిస్టర్బింగ్. మనసుకి బాలేదు. సో మనసుకి బాగలేదు మీన్స్ దేర్ ఈస్ సమ్ డిస్టర్బెన్స్. సో వాట్ ఈస్ ద గాడ్? ఆ డిస్టర్బెన్స్, ఆ పెయిన్ ఏంటండి? గాడ్ లాంగ్వేజ్. అక్కడ జరుగుతూ ఉండేది సరి అయింది కాదు. అదే ఒక పువ్వు వికసిస్తా ఉంది. ఒక బేబీ ఆడుకుంటా ఉంది. ఒక బేబీ నవ్వుతా ఉంది. అప్పుడు మీకెలా ఫీల్ అవుతుంది? ఆ లాంగ్వేజ్ చెప్తా ఉంది. ఇది సరి అయింది. ఇది ఇదే నేను చూపిస్తున్నాను నీకు. ఇది నీ కోసమే. సో అక్కడ అది ఎక్స్‌పాండ్ అవుతున్నారు మీరు. మీ ఎనర్జీ ఎక్స్‌పాన్షన్ జరుగుతా ఉంది. సో మీరు యాక్సెప్ట్ అవుతుంది. మీరు ఇంకోసారి చూడాలనుకుంటుంటారు. ఎప్పుడైనా రక్తం చూసిన వెంటనే మనం ఇలా ఎందుకు చేస్తామండి? ఎందుకంటే ఆ హర్ట్ చేసి వచ్చిన రక్తం సరి అయింది కాదు. ఆ హర్ట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. అందుకే మీరు కళ్ళు మూసుకుంటారు. అదే మంచి విషయాలు చూడాలంటే మీరు తిరిగి, తిరిగి దాన్ని ఇంకా దగ్గరికెళ్లి చూస్తారు. సో ఇన్నర్ వాయిస్ ఏం చెప్తా ఉందో, గాడ్ వాంట్స్ యూ టు డూ థాట్ అంటా ఉంది. అనస్తాషియా. దేవుడు నువ్వు అది చూడాలి. అందుకే నీకు హ్యాపీ అవుతుంది. సో ఇది నువ్వు ఇలా ఉండాలి. ఒక ఓపెన్ ప్లేస్‌లో వెళ్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఓపెన్ స్పేస్‌లో హ్యాపీ ఎందుకు అవుతారు? బికాస్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ బీ ఇన్ దట్ ఓపెన్ నేచర్. వాటర్ ఫాల్ చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. గాడ్ వాంట్స్ యూ టు సీ ద వాటర్ ఫాల్. మీరు అవే చూడాలి, అవే అనుభవించాలి, అందులోనే ఉండాలి, నేచర్‌లోనే ఉండాలి. బికాస్ మీరు అప్పుడే హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మనం నేచర్‌కి దగ్గరగా ఉంటామో మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకు హ్యాపీగా ఉంటారు? బికాస్ అదే మీకు సరి అయిన స్థితి. హ్యాపీనెస్ ఆర్ సాడ్‌నెస్ ఈస్ ఎ స్థితి. సరి అయింది అయి ఉంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. సరి కానిది అయి ఉంటే మీరు సాడ్‌గా, లోగా, డిజీజ్డ్‌గా ఫీల్ అవుతారు. సో ఇది గాడ్స్ లాంగ్వేజ్. సో షీ ఈస్ సేయింగ్ దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ గాడ్. మనం ఎప్పుడు గాడ్‌తో మాట్లాడుతూ ఉంటాము. రిపీటెడ్‌గా దేవుడి ముందు నిల్చొని చేతులు జోడించి ఎవరో చెప్పిన శ్లోకాల్ని 100 సార్లు, కోటి సార్లు జపం చేస్తే అది ఖచ్చితంగా దేవుడితో మాటలు కానే కాదు అంటాం. రిపీటెడ్ వర్డ్స్ ఆర్ నాట్ టాకింగ్. రిపీటెడ్ వర్డ్స్ ఆర్ నాట్ కన్వర్సేషన్ విత్ గాడ్. ఎవరో ఏదో చెప్తే వాళ్ళకి దేవుడు దర్శనం అయిందంట. ఆయన రాసి పెట్టాడు. నేను ఇలాంటి మాట అన్నందుకు నాకు దర్శనం అయింది. అంటే దాన్ని నమ్మి మనం అదే మాటని అనడం అలవాటు చేసుకొని, ఇలా అంటేనే దేవుడు నాతో మాట్లాడతాను అనే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్‌లో వెళ్ళిపోయాము. అందుకే ఈరోజు ప్రేయర్ అంటేనే చెప్పిన ప్రేయరే. స్కూల్‌లో ఎలా అయితే అందరూ నిల్చొని ఒకే ప్రేయర్, మై డియర్ గాడ్ కీప్ మీ హ్యాపీ, కీప్ మై బ్రదర్స్ హ్యాపీ, కీప్ మై మదర్ హ్యాపీ అంటామే. ఎవరు చెప్పింది? ఎవరో చెప్పారు. వాళ్ళకది వర్క్ అయింది. వాళ్ళు రాసి బుక్‌లో ప్రింట్ చేసి మనకిచ్చేసారు. మనం కంటిన్యూయస్‌గా అందరూ ఒకేసారి కోరస్‌గా భజనలు, కీర్తనలు ఏంటండి? భజన అంటే ఒక 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 ఫీలింగ్‌ని అందరూ అదే మాటలో అనడం. అది నిజంగా గాడ్‌తో కన్వర్సేషన్ కాదు అంటుంది. వ్లాడిమిర్ అంటారు, "ఏంటి నువ్వు ఇది ఇలాంటివి చెప్తే ఎవరైనా నమ్ముతారా? నన్ను కొడతారు బుక్కులో ఇది రాసానంటే."
అలా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంతా దేవతా దర్శనం అవ్వటం లేదా? వాళ్ళకి ఆనందంగా లేరా వాళ్ళు? చూసావా భజనలు పాడుతా ఉంటే ఊగిపోతూ ఉంటారు. ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. కంట్లో నీళ్లొస్తాయి. వాళ్ళకి లోపల నుంచి ఏదో ఫీలింగ్ వచ్చినట్టు అవుతుంది. అది సత్యం కాదని నువ్వెలా అంటావు? నువ్వు చేసావా? నీకు నీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? హౌ కెన్ సంబడి నిన్ను ఎలా బిలీవ్ చేస్తారు? అప్పుడు తనంటుంది కామన్ సెన్స్ యూజ్ చెయ్యి. ఇప్పుడు నీ కూతురు నీ ముందు వచ్చిందనుకో. ఎలా మాట్లాడుతుంది? గుడ్ మార్నింగ్ డాడీ. నేను ఈరోజు స్కూల్‌కెళ్ళొచ్చాను. నేను స్కూల్‌లో బాగా చదువుకున్నాను. నేను ఈరోజు హోంవర్క్ చేయాలి. నాకు ఇప్పుడు ఇది తినాలనిపిస్తా ఉంది. థాంక్ యూ డాడీ అని తన రూమ్‌కి తనెళ్ళిపోతుంది. ఆర్ యూ హ్యాపీ? ఇస్ దిస్ రియల్ కన్వర్సేషన్? రోజు స్కూల్ నుంచొచ్చి అలా చెప్తుంది. అప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావా? మీ ఇద్దరి మధ్యన ఒక రిలేషన్‌షిప్ ఉంటుందా? అమ్మో! అలా చెప్తే నేనసలు తట్టుకోలేను అంటాడు. నాకు మా పాప వచ్చిన వెంటనే కౌగిలించుకోవాలి, ముద్దు పెట్టాలి, అలా నవ్వుతూ మాట్లాడాలి. అప్పుడే కదా హ్యాపీ ఫీల్ అవుతాను అంటే. అలాగే మన మన తండ్రి ఉన్నాడు గదా! ఆ సృష్టికర్త కూడా అదే కోరుకుంటాడు. నా దగ్గర ముద్దుగా రండి. మీకెలా ఇష్టమో అలా మాట్లాడండి. మీ హార్ట్‌లో ఉండే మాటలన్నీ జస్ట్ పోర్ యువర్ హార్ట్. ఏది ఎలా కళ్ళు మూసుకుంటే ఆయనున్నాడనుకుంటే, మీ మనసులో ఏ మాటలొస్తున్నాయి అలా చెప్తూ వెళ్ళిపోండి. దేవుడి ముందు ఎవరండి ఇలా మాట్లాడతారు అని ఎవరైనా అన్నారంటే వాళ్ళ మాట వినొద్దు. ఇదే రియల్. నీకు నీ కూతురు ఎలా మాట్లాడితే నీకు హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే, అలాగే నువ్వు ఆ ఆ ఫాదర్‌తో మాట్లాడితే ఇక్కడ గాడ్ అంటే ఫాదరే కదండీ మనందరికి. ఆ ఫాదర్‌కి అప్పుడే హ్యాపీ ఫీల్ అవుతుంది. అప్పుడు వ్లాడిమిర్ అంటారు. ఇదేదో వినడానికి బాగానే ఉంది. అయితే చిన్నప్పటి నుంచి ఇదే అలవాటయిపోయింది. చర్చ్‌లో వెళ్ళిపోయి మనం ఏంటంటే అక్కడ కూర్చొని హ్యాపీగా మాట్లాడొచ్చా పిచ్చివాడు అనుకుంటారు. అందరూ ఎలా చేస్తున్నారో మేము కూడా అలాగే చేయాలి కదా! అలా కూర్చోవాలి, అలా చేతులు జోడించాలి. ఆ! మీరు చూసారా టెంపుల్‌లోకెళ్ళిన వెంటనే డింగ్ అని దుపట్టా యేసుకొని, ఇలా చేసుకొని, ఇలా చేతులు జోడించి బయటకొచ్చిన వెంటనే దుపట్టా తీసేస్తారు. అంటే నువ్వు అక్కడికి మాత్రం వెళ్ళినప్పుడు డ్యాడీతో మాట్లాడుతున్నావా? ఆయన అప్పుడు మాత్రం నీ మాట వింటున్నారా? సో, ఎలా ఉండాలి కాన్వర్సేషన్? ఎలాంటి రిలేషన్ ఉండాలి? లాడమర్ అంటారు, "కథలు చాలు. నువ్వెలా చేస్తావో చెప్పు. అప్పుడు అందరూ నమ్ముతారు. నువ్వు ఇలాగే అది తప్పు, ఇది తప్పు, పూజ తప్పు, జపాలు తప్పు, గుడికెళ్ళడం తప్పు అలా చెప్తే అందరూ నీ బుక్స్ ఎవరు చదువుతారో నువ్వు అలా చెప్తే అందరూ హ్మ్. నిన్ను దూరం చేస్తారు. నువ్వు ప్రాక్టికల్‌గా చెప్తేనే బాగుంటుందంటే, దూరం కాదు. నేను రియాలిటీ చెప్తున్నాను. మీరు ఆలోచించాలి. మీరు థింక్ చేయాలి. మీలో ఉండే గాడ్ మీకు కావాలా? వద్దా? డిసిషన్ ఈస్ యోర్స్." అయితే ఇది ఇలా ఉంది అని నువ్వు రాసిన వెంటనే ఇది వినరు, నమ్మరు అని నువ్వు అనుకోకూడదు. ఖచ్చితంగా నమ్ముతారు. మనుషులకి ఇది కావాలి ఇప్పుడు. దే ఆర్ వెయిటింగ్. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు, జపాలు చేస్తూ ఉంటే కూడా ఇక్కడ దేవుడు నా మాట వినటం లేదే. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే ఒక్కరోజు డిలే చేస్తాడు డాడీ. మరుసటి రోజు తెచ్చిస్తాడు. లేదా వీకెండ్ ఇస్తానని ఒక వీకెండ్‌లో తెచ్చి పెడతాడు. డ్యాడీ ముందు మాట్లాడిన తర్వాత మీ కోరికలు పూర్తి అవ్వలేదు అంటే, ఆ మాట అక్కడి దాకా వెళ్ళలేదు. మీరు ఎన్నో ఏళ్లుగా నేను ఇది కోరుకుంటున్నాను. దేవుడి ముందు క్యాండిల్ పెడుతున్నాను, దీపాలు అంటిస్తున్నాను. ఇంకా నా కోరిక తీరలేదు అంటే, నీ మాట అక్కడి దాకా వెళ్ళలేదు. వెళ్ళింది అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. సో, నువ్వెలా చేస్తావు? ఎలా మాట్లాడతావంటే, తనంటుంది, "యెస్ నేను మాట్లాడతాను. నేనైతే ప్రతిరోజు ఖాళీ ఉన్నప్పుడంతా నేను దేవుడితోనే మాట్లాడుతూ ఉంటాను. నాకు ఆయనే నాకు తోడు" అని. ఏం మాట్లాడతావంటే నిజంగా మాస్టర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ ప్రేయర్ యాక్చువల్లీ ఇక్కడ రాసి ఉంది. ఆ ప్రేయర్ చదివి చెప్తేనే చాలా బావుంటుంది. వ్లాడిమిర్‌ని కూడా అడుగుతుంది. "నువ్వే ప్రేయర్ చెప్తావని?" వాడు స్కూల్‌లో చెప్పిన ఒక ప్రేయర్‌ని రిపీట్ చేస్తాడు. అంటే వాళ్ళు చర్చ్‌లో రిపీటెడ్‌గా కొన్ని ప్రేయర్ చెప్పారు కదండీ! నీకు చర్చ్‌లో వెళ్లారో లేదో తెలీదు గానీ, వాళ్ళు కంటిన్యూయస్‌గా ఒకే ప్రేయర్ అండి. ఇంక వేరే ఉండదు. అంటే కోరస్‌గా అంటూనే ఉంటారు. గంట సేపు అక్కడ చెప్పిన చాప్టర్‌లుంటాయి. కొన్ని సముదాయంలో ఇప్పుడు కూడా ఉంటాయండి. ఈవెన్ బుద్ధ రిట్రీట్‌కెళ్ళాను నేను. అక్కడ కూడా చూసాను. బుద్ధ గారి ప్రేయర్స్ కొన్ని ఉంటే ఆహ్, ఆల్‌మోస్ట్ 1 అవర్ అది రిపీట్‌గా చెప్పాలి. మీకు ఆ భాష వచ్చినా సరే. పాలీ లాంగ్వేజ్‌లో ఉంది. పాలీ ఎవరికి అర్థమవుతుందండి?
అలాగే సంస్కృతంలో ఉంటాయి. సంస్కృతం మనకు అర్థం కాకపోతే భావనలు ఎలా అండి? నాకు తెలియని భాషలో మా డ్యాడీకి ఏదైనా చెప్పాననుకోండి, ఇప్పుడు నాకు తమిళొచ్చు. మా డ్యాడీకి తమిళ్ రాదు. నేను తమిళ్‌లో డ్యాడీకి చెప్పానంటే డ్యాడీకి ఎలా అర్థమవుతుంది? నాకు వచ్చిన భాష మా డ్యాడీకు నాకు తెలిసిన భాషలో నేను మాట్లాడుకోవాలి. కదా! సో, అప్పుడే ఆ లాంగ్వేజ్ కన్వే అవుతుంది. సో, వ్లాడిమిర్ తను ఒక ప్రేయర్ చెప్పమంటే తను ప్రేయర్ ఒకటి చెప్తారండి. అయితే అనస్తాషియా ప్రేయర్ చాలా చాలా బావుంది. మనకు టైం ఉందా? యెస్. ఉంది. ఉంది. సో యాహ్! ఓకే. సో, ప్రేయర్ గురించి ఇక్కడ చెప్పారండి. ప్రేయర్ ఇంగ్లీష్‌లో ఉంది యాక్చువల్లీ. చదవమంటారా? మీకు టైం పర్వాలేదా మేడం? ఇంకో యాక్చువల్లీ 8:00 ఇంకో సెషన్ ఉందండి. సో, 5 పర్లేదు మినిట్స్ మేడం. ముందు స్టాప్ చేస్తాను. 5 మినిట్స్ ఓకే. పర్వాలేదు. వెంటనే పర్లేదు. నీళ్లు తాగి అక్కడ జాయిన్ అయిపోతానంతే. ఓకే మేడం. అది అక్కడ ఎవ్రీ థర్స్‌డే ఉంటుందండి. నేను చెప్పడం మీకు మర్చిపోయాను. పర్వాలేదు. పర్వాలేదు మేడం. మనకి సెక్షన్ లేవు కాబట్టి ప్రతిసారి వాళ్ళకి ఇలా చెప్తానన్నమాట. మధ్యలో ఎప్పుడైనా రికార్డ్ చేయండి అని. ఈసారి హ్మ్. వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు. పర్వాలేదు ఆయన మేడం. ఫ్రాన్స్‌లో ఉంటారాయన. మీకు తెలిసే ఉంటుంది. ధ్యాన జగత్. ఆ! ఓకే మేడం. ఓకే. ఆ! ఆయనకి కొంచెం పాపం ఇబ్బంది అయిపోతుంది. ఏం మీకు పర్లేదు చెప్పడం. మేడం. ఓకే. వేరే ఫెలోషిప్ ఈరోజు కొంచెం ఏదో చెప్పాలనుకుని ఎక్కడికో వెళ్ళిపోయాను ఈరోజు. ఏం పర్లేదు మేడం. మాస్టర్స్ ఏ క్లాస్ చెప్పాలంటే అదే వస్తది మనకి. మనం ఏమి ఇదవ్వద్దు. అన్ని మార్క్ చేసి పెట్టాను. ఓకే. సో, ఓకే. ప్రేయర్ దొరకతా. ప్రేయర్. ఓకే. నేనే చెప్తాను. చదవడం వద్దు. ఓకే మాస్టర్. సో, అనస్తాషా తన ప్రేయర్ గురించి చెప్తుంది ఇప్పుడు. ఏం చెప్తా ఉందంటే, ఎలా మాట్లాడతారు నువ్వు ఆ దేవుడితో అని అడిగితే సడెన్‌గా అక్కడ ఒక కన్వర్జేషన్ జరుగుతా ఉంది కదండీ! ఈ మాటలు జరుగుతున్నాయి. సో, ఒక డిఫరెంట్ మోడ్‌లో ఉంది. సడెన్‌గా అనస్తాషియా కామ్‌గా మారిపోయిందంట. తను కామ్‌గా మారేసరికి చుట్టుపక్కన ఉండే వాతావరణం కూడా మారిపోయిందంట. మనం ఎప్పుడైతే ఇక్కడ కామ్ అవుతామో ఆల్రెడీ మన చుట్టుపక్కన ఉండే వాతావరణం కూడా మారుతుందండి. అది కంటి ముందే జరిగిపోతా ఉంది. అప్పటిదాకా నార్మల్‌గా ఉండే చెట్లు ఉన్నాయి, గాలి వీస్తా ఉంది. అలా నార్మల్‌గా ఉంది. సడెన్‌గా అంతా కూల్ అయిందంట. ఆ రంగులు కూడా తనకి కంటికి రంగులు కూడా చాలా సూదింగ్‌గా మారాయంట. సో, ఒక ఎనర్జీ అక్కడ బిల్డప్ అయ్యేది ఇక్కడ వ్లాడిమిర్ మెగ్రే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అనస్తాషియా కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా మారితే ఇప్పుడు దాకా ఒక అమ్మాయి ఎనర్జిటిక్ అమ్మాయి ఏదో చెప్పాలని ఇలా, ఇలా, అలా చేసి మాట్లాడుతా ఉంది. అలాంటిది ఇప్పుడు ఒక దేవతలాగా మారిపోయిందంట. తన ఫేస్‌లో, తన ఆరాలో ఆ మార్పులు చూసి ఆ కళ్ళు మూసుకొని ఉండే అనస్తాషియాని చూస్తే వ్లాడిమిర్‌కి అనిపించిందంట. నిజంగానే తను మనిషి కాదు. ఏదో దేవత అని. తన చుట్టుపక్కన ఆరా బ్రైటన్ అప్ అయిపోతా ఉంటే కంటికి కనిపిస్తా ఉందంట లైట్. అలా తన శరీరంలో నుంచి ఒక లైట్ లాగా, ఒక వెలుతురు మనం ఏదైతే అంటామో ఎవరైనా మొహం చూస్తే మీ ఫేస్‌లో కాంతి ఎక్కువగా ఉంది అంటాం చూడండి. అది అందరికి కనిపిస్తుంది. ఎందుకు వాళ్ళంత బ్రైట్‌గా కనిపిస్తున్నారు? అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నారంటే ఆ లైట్ మీకు రీచ్ అవుతా ఉంది. అందరికి రీచ్ అవ్వదు. అయితే బ్రైట్ లైట్ ఉంటే అందరికి రీచ్ అవుతుంది. కొన్ని కొన్ని ఫేసెస్ ఉంటాయి. ఎవరు చూసినా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళలో ఉండే బ్రైట్‌నెస్ వాళ్ళకి కనిపిస్తుంది. సో, అనస్తాషియా అదే వ్లాడిమిర్ అంటున్నారు. యెస్. ఈ మాట విన్నాను కానీ ఈరోజు నేను చూస్తున్నాను. నా కంటి ముందే ఇలా మారిపోయింది. ఇలా ఉండే మనిషి ఇలా లైట్‌గా మారిపోయింది. కళ్ళు మూసుకుందంట. కొంచెం అలా తల పైకెత్తిందంట. ఏదో నిజంగానే అక్కడొచ్చి ఒక దేవుడు నిల్చున్నట్టుగా నాకు తెలిసిపోతోంది. తను అలా ఫీల్ అవుతా ఉంటే నాకనిపిస్తోంది అక్కడ ఒక దేవుడున్నాడు. తనతో ఇప్పుడు ఆ ఎనర్జీతో తను మాట్లాడబోతుంది అని. అలా చూసి స్మైల్ చేసింది. చేసి జస్ట్ గ్రాటిట్యూడ్ ఓన్లీ.
ప్రేయర్ అంటే ఏంటి అనేది ఈరోజు తెలుసుకుంటున్నాం మాస్టర్స్. హ్యాపీ ఫీల్ అయ్యి, దేవుడా నా కోసం నువ్వు ఇదంతా సృష్టించావా? థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ ఫాదర్, నీ నీ కూతురిగా నేను నీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. నువ్వు నా కోసం ఎంతగా సృష్టించావు అని ఒక 2 పేజీలు ప్రేయర్ ఉందండి అది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రతి పారాలో అదే అంటా ఉంది. నా కోసం నువ్వు ఈ గాలి ఇచ్చావు. ఊపిరాడుతున్నాను. దానికి థ్యాంక్ యూ. నీళ్ళిచ్చావు తాగడానికి. థ్యాంక్ యూ. తినడానికి ఆహారం ఇస్తున్నావు. దానికి థ్యాంక్ యూ. నువ్వు ఎంత నన్ను ప్రేమిస్తున్నావు. థ్యాంక్ యూ. నీ ప్రేమ అసలు నేను తట్టుకోలేను. అంత ప్రేమ నీలో ఉంది. అంత అంతులేని ప్రేమ ఇవ్వడానికి నేను అర్హని అని నువ్వు అనుకుంటున్నావు గదా! దానికి థ్యాంక్ యూ. నాకు తెలుసు నీ ప్రేమ అంతా నా కోసమే. ఎందుకంటే ఈ సృష్టి జరిగిందే ఈ మనిషి కోసమే కదండీ! ఇక్కడ నేను అంటే అనస్తాషియా మాత్రం కాదు. ప్రతి మనిషి అలా ఫీల్ అవ్వాలి. అది దేవుడితో మాట్లాడటం. అలా చెప్తూ వెళ్ళిపోతుందండి. అండ్ చాలా కామ్‌గా మారుతుంది. గట్టిగా వీసే గాలి కూడా కామ్ అయిపోయింది. యాస్ ఇఫ్ అది కూడా లిస్టెనింగ్ టు అనస్తాషియా. అనస్తాషియా ఏమంటా ఉందని అవి కూడా మాటలు విన్నట్టుగా. జంతువులు, కీటలు, పక్షి అంతా చ చ చ చ చ చ చ చ అని సౌండ్ ఫారెస్ట్ కదండీ! అంతా కామ్ అయిపోయిందంట. యాస్ ఇఫ్ ప్రతి ఒక్కరు అక్కడి నుంచి అనస్తాషియా ఏమంటా ఉంది అని అందరూ విన్నట్టుగా ఆ కంప్లీట్ ఫారెస్టే తన మాటలు విన్నట్టుగా ప్రతీదీ ప్రశాంతంగా పిన్ డ్రాప్ సైలెంట్‌గా మారింది. సో థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ తప్ప ఇంకొకటి లేదండి. నిదానంగా కళ్ళు తెరుస్తుంది. వ్లాడిమిర్ యాక్చువల్లీ తను చెప్తున్నారు. ఫస్ట్ టైమ్ గూస్ బంప్స్ ఎలా ఉంటుంది? ఫుల్ బాడీ చిల్‌గా మారిపోవడం. ఫుల్ బాడీ స్టన్ అయిపోవడం అనేది నాకు ఎక్స్‌పీరియన్స్‌లో వచ్చింది. నేను కూడా ఎలా అయితే ప్రతి వస్తువు కామ్‌గా మారిపోయిందో, స్టిల్‌గా అయిపోయిందో, నేను కూడా ఆలోచన రహిత స్థితికెళ్ళిపోయి, నేను కూడా అలాగే స్టన్ అయిపోయాను. తను మాటలు అయిపోయిన తర్వాత కళ్ళు తెరిసినా, నేను వెంటనే రియాక్ట్ చేయలేకపోయాను. నేను కూడా ఒక రాతి బొమ్మలా మారిపోయాను. నా కంట్లో నీళ్లొస్తున్నాయి. బాడీ అంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. అయితే నో రియాక్షన్. నేను కూడా అలా కూల్‌గా, సైలెంట్‌గా ఆ సైలెన్స్ నా లోపల ఎళ్ళినట్టు ఫీల్ అవుతుంది. నా బ్రెయిన్‌లోకెళ్ళింది, నా హార్ట్‌లోకెళ్ళింది, నా బాడీలో ఎళ్ళింది. ఆ సైలెన్స్ అండ్ దట్ కామ్‌నెస్ ఫీల్ అయ్యాను. అనస్తాషియా అప్పుడు వ్లాడిమిర్‌తో చెప్తుంది. నేను మాట్లాడాను ఆయనతో. "నువ్వు చూసావా? నేను మా నాన్నగారితో మాట్లాడింది నువ్వు చూసావా?" తను జస్ట్ హి కాంట్ ఈవెన్ సే యెస్. నోట్లో నుంచి మాటలు రాలేదు. తల ఊపుతాడంట. అప్పుడు వ్లాడిమిర్ చెప్తుంది, "మీరంతా ప్రే చేస్తే, నాన్నగారు నాకది లేదు, నాన్నగారు నాకిది లేదు." ఒక తండ్రిగా ఆలోచించి చూడు. కూతురు వచ్చింది బయట నుంచి రాంగానే నీ ముందుకొచ్చిందనుకో, వచ్చి నిన్ను కౌగిలించుకోండి, డాడీ ఐ లవ్ యూ అని ముద్దు పెడితే ఇష్టముంటుందా? లేదా వచ్చి అక్కడ నిల్చొని, నాన్నగారు నాకు నువ్వు అడిగింది ఇవ్వలేదు. నాన్నగారు నాకది కావాలి. నాన్నగారు నాకిది కావాలి. నాన్నగారు ఈ ఈ డేట్ లోపల నాకది చ సో డబ్బు కావాలి, కార్ కావాలి, డ్రెస్ కావాలి, పెళ్లి కావాలి. అలా కావాలి, కావాలి ప్రతిసారి నాన్న ముందు వచ్చి నిల్చుంటేనే ఆ మాట అనాలన్నమాట. ఇంక వెళ్ళిపోవాలి. అలా చేస్తే మీ నాన్నగారు హ్యాపీ ఫీల్ అవుతారా? నాన్నగారుగా మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి? వచ్చిన వెంటనే జస్ట్ మిగతాదంతా నువ్వు ఇస్తున్నావు కదా! అది అడగాల వాళ్ళు. నాన్నగారు ఈ నెల ఫీజ్ కట్టాలి. నాన్నగారు నాకు పెట్రోల్ అయిపోయింది. నా వెహికల్‌లో పెట్రోల్ వేయాలి. నాన్నగారు ఇప్పుడు స్మాల్ బేబీ ఉందనుకోండి. నాన్నగారు నేను పార్టీ చేశాను క్లీన్ చేయండి. అమ్మగారు నాకు ఆకలేసింది వంట చేయలేదా? వంట చేయండి. అని బేబీస్ చెప్తేనే అమ్మ, నాన్న వంట చేస్తారా? అమ్మ, నాన్న ఫెసిలిటీస్ ఇస్తారా? వాళ్ళు చెప్తేనే చేస్తారా? నేను 6 ఇయర్స్ అయ్యాను. నాకు స్కూల్ అడ్మిషన్ చేయండి. నాకు స్కూల్ అడ్మిషన్ చేశారు. నాకు బుక్ తెచ్చి పెట్టండి. పిల్లలు చెప్తేనే పేరెంట్స్ చేస్తారా? నీకు స్నానం చేపించిన తర్వాత నీళ్లు పోసావా నాన్నగారు? నాకు సబ్బు పెట్టండి. నాన్నగారు ఇప్పుడు ఒళ్ళు తుడచండి. ఇవన్నీ మీరు చెప్తే వాళ్ళు చేశారా చిన్నప్పటి నుంచి? యాస్ ఎ పేరెంట్ వాళ్ళకి తెలుసు ఎప్పుడు, ఎక్కడ, ఎంత చెయ్యాలి అనేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ప్రపంచమంతా ప్రేయర్ అంటే మీ విష్ చెప్పడమే ప్రేయర్.
గుడికెళ్లారా? ఏదైనా కోరుకున్నారా? మీరు కోరుకున్నది అయిందండి. ఐ హేట్ థిస్ క్వెషన్. నేను చాలా గుడికెళ్ళేదాన్ని. నాకు భలే ఇష్టం నాకు. ఎవరైనా, ఎక్కడైనా ఇలా ఒక వింతమైన గుడి ఉంది, ఎనర్జీ ప్లేస్ ఉంది అంటే చాలు నేను వెళ్ళిపోయేదాన్ని. ఎవరైనా గురువుగారు ఉన్నారు అంటే, ఆశ్రమాలున్నాయంటే కూడా వెళ్ళిపోయేదాన్ని. నాకు ఎనర్జీ అది ఉంది అని తెలిస్తే అక్కడ వెళ్ళిపోవాలి. సో, వెళ్ళిపోతున్నానంటే ఏదైనా కోరుకొని వెళ్ళిపోతున్నామా? నో. నెవర్. నేను లేదండి. మా ఆయన కూడా అలాంటిది లేదు. ఇల్లు కావాలని కోరుకోలేదు. పాప పెళ్లి అవ్వాలి, పాప బాగా చదువుకోవాలి, పాప బాగుండాలి. అలాంటి థాట్సే రావు. జీరో స్టేట్. సో, అడిగేవాళ్ళెలా? ఏ ఊరికెళ్లారండి? తిరుపతికా? ఏంటండి ప్రతి నెల తిరుపతెళ్తున్నారు. ఏదైనా కోరుకున్నారా? అంటే కోరుకుంటేనే మనం ప్రతి నెల తిరుపతికెళ్ళాలా? ప్రతి నెల తిరువన్నమలై ప్రదక్షిణకెళ్ళాను. చాలా బావుంటుందండి. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్ళాను అంతే. నో విషెస్ బికాజ్ హి నోస్ హి విల్ డూ. ఏదో కోరుకున్నట్టున్నారు చెప్పడం లేదు. ప్రతి నెల ఎళ్తున్నారంటే ఏదో ఉంది. ఇప్పుడు వెళ్ళాను అని చెప్పానా, తర్వాత ఫోను కాల్సొస్తాయి. మీరు వెళ్ళానన్నారు కదా! ప్రతి నెల అలా ఎళ్తే పని అవుతాయంట గదా! ఏదైనా పని అయిందా? మీకేదైనా చేంజెస్ వచ్చాయా? మీకు డబ్బులొచ్చేసాయా? మీకు జాబొచ్చేసిందా? మీ పాప పెళ్లి అయిందా? అంటే ప్రేయర్ అంటే అడగడం, ప్రే చేసిన వెంటనే అది జరిగిపోవాలి. అది రూలు. ఫాదర్ చేయమని చెప్పినట్టు. తనకు తెలీదు ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి? చెయ్యాలా? వద్దా? ఆ ఫాదర్‌కి తెలుసు. మనం అలా చెప్పడం, కోరుకోవడం అంటే ఇలా ఉంటుంది. డ్యాడీకే మనం చెప్పినట్టుగా. డ్యాడీ పొద్దున ఇలా చెయ్యి, సాయంత్రం ఇలా చెయ్యి అని. సో, రియల్ ప్రేయర్, రియల్ గాడ్‌తో కనెక్షన్ ఏంటి అనేది ఇక్కడ అనస్తాషియా మనకి హ్మ్, తన ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తా ఉంది మాస్టర్స్. మనలో ఏ శక్తులున్నాయో, ఆ సృష్టికర్తతో మనకు ఎలాంటి రిలేషన్ ఉంది, ఇదంతా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. చూడండి ఎన్నో సీక్రెట్స్ ఇవి. వేదాలు, పురాణాలు, శాస్త్రాల్లో ఎక్కడెక్కడో ఏదో విధంగా రాసే ఉంటారు. ఏదో శ్లోక రూపంలో రాసి ఉంటారు. ఈరోజు మనకు చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే ఈ బుక్‌ని అంతగా అందరూ ఇష్టపడుతున్నారండి. కావాల్సింది సింప్లిఫైడ్‌గా మనకు విషయాలు తెలుసుకోవడమే. సో, మనిషిగా మనం కోరుకునేది ఇదే. మనకు క్లారిటీ కావాలి. సో, ఈరోజు మనకు క్లారిటీ ఇచ్చే ఇలాంటి ఒక మంచి బుక్ దొరికింది. మనం ఇది షేర్ చేసుకుంటున్నాము. ఇలాంటి మనకు ప్లాట్‌ఫార్మ్ ఇస్తున్నారు. మీ అందరికీ చాలా 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 థాంక్స్ అండి. యూనివర్స్‌కి విశేషంగా థాంక్ యూ చెప్పాలి. బికాజ్ ఇదంతా యూనివర్స్ వర్క్. యూనివర్స్‌లో ఏ సమయంలో ఎలా జరగాలో అలాంటివే జరుగుతాయి. ఏ సెషన్‌లో మనం ఏది మాట్లాడాలో అవే మాట్లాడతామండి. ఏ మాస్టర్స్‌కి ఈ విషయాలు తెలియబరచాలో వాళ్ళే జాయిన్ అవుతారు. వాళ్ళే ఈ వీడియో చూస్తారు. అయితే ఇక్కడ ఎనర్జీని ఎక్స్‌పాండ్ చేయాలి. సో థట్ ఇప్పుడు ప్రతి మనిషికి ఈ విషయాలు తెలిసిపోతే, ప్రతి మనిషి ఒక్క క్షణంలోనే అండి. వన్ నైట్, ఓవర్ నైట్ మనం యుగాన్ని మార్చొచ్చు. ఆలోచనలే కాన్సీక్వెన్సెస్ ఆలోచనలే మన ముందు నడిసేది. సో వాట్ ఈస్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ ఈస్ ఇన్ అవర్ ఇన్నర్ వరల్డ్. సో మన ఇన్నర్ వరల్డ్‌ని చేంజ్ చేసిన వెంటనే ఔటర్ వరల్డ్ చేంజ్ అయిపోతుంది. యుగమే మారిపోతుంది. ఇది కలియుగం, ఇది ప్రళయం అవ్వాలి. ఇది అంత్యం అయితేనే అప్పుడు సత్యయుగం వస్తుంది అనేది ఎవరో బుక్‌లో రాసారు. అది చదువుతూనే ఉన్నాము. అదే సత్యమని నమ్మొద్దు. అలాగే జరగాలి అనేది రూల్ లేదు. మనం హ్యాపీగా కూడా ఒక కలియుగంలో నుంచి సత్యయుగంలో మారిపోవచ్చు. అందుకే పత్రి సర్ లాంటి మహాపురుషులు మనకు సింపుల్‌గా టెక్నిక్ ఇచ్చారండి. ధ్యాన జగత్. జగత్తునే ధ్యానులుగా మార్చి చేస్తే అలా ఈరోజు మనం చూస్తున్నామండి. ఎక్కడైనా పిరమిడ్స్‌కి వెళ్ళితే మనం పీఎస్ఎస్ఎం మాస్టర్స్ కలిసారంటే వందలు, వేలు మంది, లక్షలాది మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేయడం. అది కంటికి ఎంత సూదింగ్‌గా ఉంటుందో. నేను కడతాల్‌కెళ్ళినప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటానండి. అక్కడ కింగ్స్ చేంబర్‌లో కూర్చున్నప్పుడు ధ్యానం చేస్తుండగా కళ్ళు తెరిచి ఒక్కసారి ఆ సముద్రం చూడాలి అనిపిస్తుంది. అసలు భూమి పైన ఇంతమంది ఒకేసారిగా ధ్యానం కూడా చేస్తారా? ఎక్కడో హిమాలయలో ఆ మూలలో ఒకతను, ఈ మూలలో ఇంకో అతను కూర్చొని ధ్యానం చేసే విషయాలు మనకు తెలిసిన విషయాలు. అయితే సంసారం చేస్తూ ఉండగా అలాంటి ఒక గృహస్థాశ్రమంలో ఉంటూ, వాళ్ళు ఇలా ధ్యానం చేయడం అంటే, ఈ యుగం మారినట్టు కాదా? సో, యుగం మారిందండి. మనకు తెలీదంతే. ఇంత విజ్డమ్ ఇంత సింపుల్‌గా నేను, నేను ఏ వేదాలు, పురాణాలు చదువుకోలేదు.
ఏ భగవద్గీత కంఠస్థం చేయలేదు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తా ఉందండి? యుగం మారింది. ప్రతి మనిషిలో అది ఉంది. అలాంటి ఒక సీక్రెట్స్ కొన్ని మంచి బుక్స్ చదివేసరికి మనకి తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఎందుకంటే లైట్ కావాలి. ఆ లైట్ అక్కడి నుంచి వస్తా ఉంది. అండ్ వి ఆర్ ఆల్సో అపో దిపో భవ. లైట్ తీసుకొని మనం కూడా వెలుగుతున్నామండి. సో థాంక్ యూ సో మచ్ ఫర్ మీకోసం థ్యాంక్ ఛానెల్‌కి హార్టీ థాంక్స్ సార్. థ్యాంక్ థాంక్ యూ సో మచ్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.